ఖమ్మం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గట్టయ్య సెంటర్లో జగన్ అభిమానులు రెచ్చిపోయారు. జగన్ బర్త్డే సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఈ ఉద్రిక్త పరిస్థితులు కారణమైంది. టీడీపీ ఆఫీస్ ఎదుట జగన్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు అభిమానులు. వైసీపీ అభిమానులను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ ఆఫీస్ వాచ్మెన్ను బూతులు తిట్టారు వైసీపీ నేతలు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అల్లరి మూకలపై జిల్లా పోలీసులు సీరియస్ అయ్యారు. అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టిన జగన్ అభిమానులపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. జగన్ బర్త్డే సందర్భంగా నిన్న చోటు చేసుకున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఏపీలో అంటే అధికార ప్రతిపక్షాల్లో ఉన్నారు. ఓ పక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉంటే మరోవైపు వైసీపీ సింగిల్గా ఉంది. పోటీ ఉంటుంది కాబట్టి అక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు, మితిమీరిన అభిమానంతో, అత్యుత్సాహంతో సెలబ్రేషన్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ తెలంగాణలో అసలు వైసీపీ యాక్టివ్గా లేదు. కానీ జగన్కి మాత్రం అభిమానులు అలాగే ఉన్నారు. ఆయన పుట్టినరోజప్పుడు, లేదంటే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా, ఆయన కోర్టుకు హాజరైనా సరే, ఆయన హైదరాబాద్ ఇంకేదన్నా పని మీద వచ్చినా, లేకపోతే ఆయన పుట్టినరోజు సందర్భంగా అయినా సరే, తెలంగాణలో కూడా ప్రతిసారి ఇలాంటి హడావడి మనం చూస్తూ ఉంటాం. అయితే జగన్ బర్త్డే సందర్భంగా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఈ మితిమీరిన అభిమానం, అత్యుత్సాహం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ రావాలి జగన్, కావాలి జగన్ అంటూ బ్యానర్లు పెట్టడం, పోస్టర్లు పెట్టడం, అవి తీయడానికి ప్రయత్నించినటువంటి టీడీపీ కార్యకర్తల మీద రెచ్చిపోవడం, లేదంటే టీడీపీ ఆఫీస్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడం, అడ్డొచ్చిన వాచ్మెన్ మీద దాడి చేయడం, చివరికి పోలీసులు వచ్చి అక్కడ పరిస్థితిని సద్దుమణచాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులతో కూడా వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద తీవ్ర గందరగోళ పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు తెలంగాణలో అక్కడక్కడ కొన్ని చోట్ల జగన్ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్స్ చేశారు, సెలబ్రేట్ చేసుకున్నారు జగన్ అభిమానులు. ఖచ్చితంగా తెలంగాణలో వైసీపీ యాక్టివ్గా లేకపోయినప్పటికీ జగన్ అభిమానులు మాత్రం తెలంగాణలో భారీ ఎత్తున ఉన్నారు. మరోవైపు ఏపీలో జగన్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కటౌట్ కూడా ఒక చోట ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది కూడా చర్చనీయాంశంగా మారింది. మనందరికీ తెలిసిందే, జగన్ 2019 అంతకు ముందు నుంచి కూడా జగన్ ఇటు కేసీఆర్ ఇద్దరూ కూడా చాలా ఒకరికొకరు ఫ్రెండ్లీగా ఉంటారని, బీఆర్ఎస్ వైసీపీ చాలా కోఆపరేటివ్గా ఉంటాయని, ఎన్నికల్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారని, అభిమానులు కూడా ఒకరికొకరు షిఫ్ట్ అవుతూ ఉంటారని, ఇక్కడైతే జగన్ అభిమానులు బీఆర్ఎస్కి మద్దతుగా ఉంటారని, అక్కడ ఏపీలో కూడా కొంతమంది కేసీఆర్ అభిమానులు ఉన్నారు. ఒకానొక సమయంలో బీఆర్ఎస్ని యాక్టివ్ చేయడానికి ప్రయత్నించారు కేసీఆర్ ఏపీలో. ఈ నేపథ్యంలో ఇటు మీరు చూస్తున్నారు స్క్రీన్లో, నేను మీకు 2 విజువల్స్ చూపిస్తున్నాను. ఒకటి హైదరాబాద్ పంజాగుట్టలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. మరోవైపు మీరు అక్కడ పోలీసులు లాఠీలు పట్టుకొని ఉండడాన్ని మీరు చూస్తున్నారు స్క్రీన్లో. అది ఖమ్మంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం. ఖమ్మంలో టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి జగన్ అభిమానులు రెచ్చిపోయారు, బ్యానర్స్ ఏర్పాటు చేశారు, స్లోగన్స్ ఇచ్చారు, టీడీపీ ఆఫీస్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న వాళ్ళని అక్కడ గొడవైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదిగో మీకు టీడీపీ కార్యాలయం కనిపిస్తోంది. ఖమ్మంలో టీడీపీ కార్యాలయం ఎదుట జగన్ బ్యానర్స్, జగన్ ఫోటోలు పట్టుకొని, జగన్ వైసీపీ జెండాలు పట్టుకొని టీడీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. గందరగోళం సృష్టించారు అక్కడ. మరోవైపు మీకు రైట్ సైడ్లో కనిపిస్తోంది స్క్రీన్లో, ఇది పంజాగుట్టలో జగన్ అభిమానులు ఒక ర్యాలీ తీశారు. పోలీసులు అదిగో మెట్రో పక్కన మీరు చూడొచ్చు, అక్కడ ట్రాఫిక్ సమస్య వస్తుందని, అంతరాయం ఏర్పడుతుందని పోలీసులు చెప్పే ప్రయత్నం చేసినా వారితో కూడా వాగ్వాదానికి దిగడం, వినకపోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీలు రావడం కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే ఇక్కడ యూ కెన్ అండర్స్టాండ్, ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు ఎంత కోఆపరేటివ్గా ఉంటున్నారనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ మధ్య జగన్, కేటీఆర్ బెంగళూరులో కలుసుకోవడం కూడా ఎంత పెద్ద చర్చనీయాంశమైందో మనం చూసాం. వాళ్ళు ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది కూడా చాలా పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా ఇరు పార్టీలు చాలా కోఆపరేటివ్గా ఉంటాయని, గతంలో వైసీపీ ఎన్నికల సమయంలో వైసీపీకి బీఆర్ఎస్ కొన్ని వాహనాలను పంపించిందని, లేదంటే ఇరు పార్టీలు ఎన్నికల సమయంలో ఒకరికొకరు డబ్బులు ఇచ్చుకుంటారని చాలా రకాలైనటువంటి ఉన్నాయి, చాలా రకాల చర్చలు ఉన్నాయి. మనం చూస్తున్నాం. కంప్లైంట్ నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్కి సంబంధించిన కాపీని కూడా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. అదిగో
సూర్యాపేటలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను మీకు చూపిస్తున్నాను. తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు మరొకసారి కేవలం ఈ సెలబ్రేషన్స్ అక్కడ జరిగినటువంటి గందరగోళం మాత్రమే కాదు, తెలంగాణలో జగన్ ఫ్యాన్స్కి సంబంధించిన చర్చ నడుస్తుంది. అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా కేసీఆర్ పోస్టర్ రావడం, కేసీఆర్ ఫోటోలు రావడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? తెలంగాణలో జగన్ అభిమానులు భారీ ఎత్తున ఉన్నారనడానికి మరొకసారి ఇది నిదర్శనంగా కనపడుతుంది. కానీ టీడీపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, అక్కడికి వెళ్ళి స్లోగన్స్ ఇవ్వడం మీరు స్క్రీన్లో చూడొచ్చు. వ్యూవర్స్ మీరు ఒక్కసారి చూడండి స్క్రీన్లో. టీడీపీ కార్యాలయం మీకు కనిపిస్తుంది. టీడీపీ కార్యాలయం ఎదుట జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున బైకుల మీద వెళ్ళి, అదిగో టీడీపీ కార్యాలయం, యూ కెన్ సీ దేర్. సో ఇక్కడ మరోవైపు స్క్రీన్లో మీరు చూస్తున్నారు. ఉదయ్, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఖమ్మంలో జరిగిన ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో కూడా చాలా చోట్ల జగన్ బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారనేది తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న ఖమ్మం నగరంలో వైసీపీ శ్రేణులతో పాటు జగన్ అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు, సంబరాలు నిర్వహించారు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆ తదనంతరం నిర్వహించినటువంటి బైక్ ర్యాలీ ఖమ్మం నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేస్తుందని చెప్పుకోవాలి. సరిగ్గా వీడియోస్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా కేంద్ర కార్యాలయం ఎదుటకు భారీగా చేరుకున్నటువంటి బైక్ ర్యాలీగా చేరుకున్నటువంటి వైసీపీ శ్రేణులు జగన్ అనుచరులు ఒకసారిగా చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా జగన్ సీఎం జగన్ అంటూ చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ రావాలి, కావాలి జగన్, రావాలి జగన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూనే మరోవైపు టీడీపీ నేతలను ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి తెచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న సిబ్బంది యొక్క మొబైల్ ఫోన్ లాక్కోవడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడం, అక్కడ దౌర్జన్యం చేయడం, పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేకుండా ప్రవేశించేందుకు యత్నించడం, ఇటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలకు ప్రస్తుతం వైసీపీ శ్రేణులు కావచ్చు, జగన్ అభిమానులకు పాల్పడినటువంటి ఫిర్యాదుతో ప్రస్తుతం ఖమ్మం 2 టౌన్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా అటు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కూడా సామూహికంగా సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకొని చాలా పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా వైసీపీ శ్రేణులు కావచ్చు, జగన్ అభిమానులపై కూడా ఫిర్యాదు చేశారు టీడీపీ శ్రేణులు. అయితే ప్రధానంగా అటు జగన్ బర్త్డేని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కావచ్చు, బైక్ ర్యాలీలు కూడా నిర్వహించడం చూసాం. కానీ నిన్న చేపట్టినటువంటి ఖమ్మం నగరంలో చేపట్టినటువంటి వైసీపీ శ్రేణులు జగన్ అభిమానుల ర్యాలీ మాత్రం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే ఘటన ప్రదర్శన చేసుకున్నటువంటి పోలీసులు కూడా అటు వైసీపీ శ్రేణులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయ సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా 2 కేసులు నమోదు చేశారు ఖమ్మం 2 టౌన్ పోలీసులు. అందులో ప్రధానంగా టీడీపీ కార్యాలయంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు చొచ్చుకెళ్లడం, అసభ్యకర పదజాలంతో పార్టీ కార్యాలయ సిబ్బంది దూషించడం, వారి మొబైల్ ఫోన్లను లాక్కోవడంతో పాటు 2 రాజకీయ పార్టీల మధ్య ఘర్షణకు తావిచ్చేలా ప్రయత్నించడం, అటు బైక్ ర్యాలీని కూడా అనుమతి లేకుండా ఖమ్మం నగరంలో బైక్ ర్యాలీని చేపట్టినటువంటి ఘటనపై చాలా పెద్ద ఎత్తున అందినటువంటి ఫిర్యాదుల మేరకు ఖమ్మం 2 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. మొత్తం దాదాపు 11 మందిపై కేసు నమోదు చేశారు. నందు గంగరబోయిన రవి అందులో ప్రధానంగా వ్యక్తిగా ప్రస్తుతం పోలీసులు కూడా పేర్కొంటున్నారు. ఖమ్మం నగరం ప్రకాష్ నగర్ చెందినటువంటి రవితో పాటు దానవాయిగూడెం చెందినటువంటి ఎర్ర నాగరాజ్ రెడ్డి, శ్రీనగర్ కాలనీ చెందిన మర్రి శ్రీనివాసరావు, ముస్తాఫా నగర్ చెందిన ఆలస్యం సుధాకర్ తో పాటు వైఎస్ఆర్ కాలనీ చెందినటువంటి పగిల నరేష్ సహా పలువురిపై అయితే ప్రస్తుతం ఖమ్మం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ర్యాలీ నిర్వహించినటువంటి ఖమ్మం నగరం వైఎస్ఆర్ కాలనీ చెందినటువంటి పగిల నరేష్ పై మరొక కేసు కూడా నమోదు చేశారు. సో చాలా సీరియస్ గా పోలీసులు కూడా రియాక్ట్ అవుతున్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించకూడదని, పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడమే కాకుండా 2 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఘర్షణకు తావిచ్చేలా నినాదాలు చేయడం, పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లడం, పార్టీ కార్యాలయ సిబ్బందిపై దాడి చేసేందుకు యత్నించడం, ఇటువంటి ఘటనలు ఖమ్మంలో జరగడానికి వీల్లేదని, ప్రశాంతమైనటువంటి ఖమ్మం రాజకీయ వాతావరణం చెడగొట్టదంటూ కూడా పోలీసులు అటు ఇటువంటి వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య చాలా విభిన్నమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం ఖమ్మం జిల్లా. అటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ కానీ, లేదంటే పూర్తి స్థాయిలో అనేక రాజకీయ పార్టీల సమూహాలు ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా క్రియాశీలక రోల్ పోషిస్తూ ఉంటుంది. సో ఇటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోకి వైసీపీ శ్రేణులు జగన్ అభిమానులు చుచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడం, కార్యాలయ సిబ్బందిపై దాడి చేయడం, తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా అసభ్యకర పదజాలంతో
సూచించడం, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూనే మరోవైపు రావాలి జగన్ కావాలి జగన్ అంటూ చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ టీడీపీ కార్యాలయంలోకి ప్రవేశించడం, కార్యాలయం ఎదుట దాదాపు అరగంటకు పైగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ హంగామా చేస్తూ హల్చల్ సృష్టించడం చాలా పెద్ద ఎత్తున వివాదం దాటేసింది. ప్రస్తుతం ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేతలు కూడా మరికొద్ది సేపట్లో స్పందించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఖమ్మం పోలీసులు మాత్రం చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. అటు వైసీపీ శ్రేణులతో పాటు జగన్ అభిమానులపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు కూడా ఎదుర్కొనే అంశాన్ని ఉటంకిస్తున్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ప్రయత్నానికి వైసీపీ శ్రేణులు జగన్ అభిమానులు ప్రయత్నించారు. గతంలో సూర్యాపేట కోదాడ నుంచి కూడా చాలా